ఈ నెల 1 నుంచి దేశంలోని అన్ని పోస్ట్ ఆఫీసులలో రిజిస్టర్ పోస్ట్ సర్వీసులు రద్దయ్యాయి. కేవలం స్పీడ్ పోస్ట్ మాత్రమే అందుబాటులో ఉంది. రిజిస్టర్ పోస్టుతో తక్కువ ఖర్చుతో పోస్ట్ చేసుకునే సౌలభ్యం ఉండేది. అయితే స్పీడ్ పోస్ట్ ద్వారా కనీసం 25% అదనంగా డబ్బు చెల్లించాల్సిన పరిస్థితి నెలకొంది. నిర్వహణ భారం తగ్గించుకునేందుకు పోస్టల్ శాఖ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. రిజిస్టర్ పోస్ట్ రద్దు చేస్తూ పోస్టల్ శాఖ తీసుకున్న నిర్ణయంపై మరిన్ని వివరాలు తిరుపతి నుంచి మా కరెస్పాండెంట్ వర్మ అందిస్తారు. వ్యాప్తంగా ఈ నెల 1వ తేదీ నుంచి రిజిస్టర్ పోస్టు సేవలను పోస్టల్ శాఖ నిలిపివేసింది. దాని స్థానంలో స్పీడ్ పోస్టుల్లోనే దాన్ని కూడా విలీనం చేస్తూ కూడా కొనసాగిస్తున్నారు. అయితే దశాబ్దాలుగా రిజిస్టర్ పోస్టుకు ఎక్కువగా ఏదైతే వినియోగదారులు అలవాటు పడిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో రిజిస్టర్ పోస్టల్ సేవలు ఎక్కువగా వినియోగించుకుంటూ ఉంటారు. అయితే మిగతా ఏదైతే కార్పొరేట్ మిగతా సంబంధించి కొరియర్ సేవలు ఇవన్నీ కూడా వాటిని కూడా పోటీని బేరీజు వేసుకున్న తపాలా శాఖ స్పీడ్ పోస్టుల్లోనే ఇక నుంచి రిజిస్టర్ పోస్ట్ కూడా విలీనం చేస్తూ ఒక నిర్ణయం అయితే తీసుకుంది. అయితే ఇది గ్రామీణ ప్రాంతాల్లో వాళ్ళకు కొంతవరకు ఇబ్బందికరంగా ఉందని కూడా చెప్పచ్చు. ఇక ప్రస్తుతం నేను తిరుపతిలోని పోస్టల్ కార్యాలయం దగ్గర ఉన్నాను. సాధారణంగా రిజిస్టర్ పోస్ట్ అంటే అతి తక్కువ ధరలో చాలామంది మధ్యతరగతి దిగువ తరగతి వ్యక్తులు కూడా వినియోగించుకోవడానికి సౌలభ్యంగా ఉంటుంది. మినిమం ఛార్జీలు దాదాపు 20 రూపాయల నుంచి ఈ రిజిస్టర్ పోస్ట్ అనేది ప్రారంభమవుతుంది. ఆ తర్వాత 5 రూపాయలకి కవర్ తీసుకున్నప్పటికీ కూడా 25 రూపాయలతో ఒక రిజిస్టర్ పోస్టు ప్రారంభ ధర ఉంటుంది. అయితే స్పీడ్ పోస్టు ఇదే తపాలాలో పోస్ట్ చేయాలంటే మినిమం దానికి 41 రూపాయల నుంచి ప్రారంభమవుతుంది. అంటే దాదాపు ఏదైతే ఈ ధరలో 25% ఎక్కువగా ఇక్కడ వచ్చిన వినియోగదారుడు చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అయితే మారుతున్న కాలానికి అనుగుణంగా ఈ మార్పు చేసినట్లుగా కూడా తపాలా శాఖ చెబుతోంది. అయితే దీన్ని పూర్తిగా ఆ రిజిస్టర్ పోస్ట్ను కూడా స్పీడ్ పోస్టులో విలీనం చేసినట్లుగా కూడా ఇప్పటికే అధికారికంగా ప్రకటన విడుదల చేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే దీనివల్ల కొన్ని లాభాలు నష్టాలు కూడా బేరీజు వేసుకుంటే పోస్టల్ శాఖ స్పీడ్ పోస్ట్ వల్ల కలిగిన లాభం చెప్పడం ప్రకారం అయితే ట్రాక్ చేయడానికి వీలుగా ఉంటుంది. ఇతర ప్రైవేటు కొరియర్ల తరహాలోనే వినియోగదారుడు తను పోస్ట్ చేసిన ఆ పార్సిల్ కానీ ఇతరత్ర ఏదైతే దాన్ని ట్రాక్ చేసుకోవచ్చు. సులభంగా ఆ సౌకర్యం కూడా ఉంటుంది అని చెప్తోంది. అయితే ఇప్పటికే ఆ సౌకర్యం ఉంది కాబట్టి కొత్తగా ఇది వచ్చేది ఏమి లేదని కూడా చెప్పుకోవచ్చు. ప్రధానంగా తక్కువ ధరలో రిజిస్టర్ పోస్ట్ చేసే అవకాశం ఇక ఈ 1వ తేదీ నుంచి కూడా పూర్తిగా తొలగించినట్లయిందని చెప్పుకోవచ్చు. అలాగే గతంలో రిజిస్టర్ పోస్టుతో ఎంతోమందికి ఎన్నో అనుబంధం కూడా ఉందని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ప్రభుత్వ కార్యాలయాలు కానీ ఇతర ముఖ్యమైన లెటర్లు కానీ కోర్టుల ద్వారా పంపించే నోటీసులు ఇవన్నీ కూడా గతంలో రిజిస్టర్ పోస్ట్ ద్వారా ఎక్కువగా పంపిస్తూ ఉండేవారు. దానివల్ల దానికి ఒక ప్రామాణికం ఉంటుందని కూడా భావిస్తూ ఉండేవాళ్ళు. అయితే ఇప్పుడు ఇక నుంచి అవన్నీ కూడా స్పీడ్ పోస్ట్ ద్వారానే ప్రభుత్వ తపాలా శాఖ నుంచి ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే ఇక ప్రైవేటు కొరియర్లతో కూడా పోటీ పడే విధంగా స్పీడ్ పోస్టులో కూడా దానికి అనుగుణంగా మార్పులు తీసుకొచ్చేదాన్ని కూడా తపాలా శాఖ సిద్ధమైన పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద దశాబ్దాలుగా ఎంతో అనుబంధం ఉన్న రిజిస్టర్ పోస్ట్ అనేది ఇక నుంచి మనం వినకపోవచ్చు. ఇక నుంచి తపాలా శాఖలో పూర్తిగా ఒక స్పీడ్ పోస్ట్ మాత్రమే వినియోగదారులకు అందుబాటులో ఉండే అవకాశం ఉంది. అయితే ఇది ముఖ్యంగా పట్టణ నగర వాసులతో పోలిస్తే గ్రామీణ ప్రాంతంలో మాత్రం ఇది కొంతవరకు ఇబ్బందికర పరిస్థితి తప్పకపోవచ్చు. ఎక్కువగా గ్రామీణ వాతావరణంలో ఈ రిజిస్టర్ పోస్ట్ ద్వారా అక్కడ ఉండే పోస్టల్ కార్యాలయాల్లో ఎక్కువ చేసుకోవటం అలవాటుగా ఉంటుంది. ఇక స్పీడ్ పోస్ట్కి తపాలా శాఖ చెప్తున్న స్పీడ్ పోస్ట్కి అలాగే ప్రైవేటు కొరియర్లకు సంబంధించి కూడా ధరల్లో పెద్దగా వ్యత్యాసం లేకపోవడంతో కూడా ఎక్కువ మంది ప్రైవేటు కొరియర్లను ఆ వైపు మొగ్గు చూపే అవకాశాలు కూడా లేకపోలేదని కూడా చెప్పుకోవచ్చు. మొత్తం మీద తపాలా శాఖ అయితే ఒక కీలకమైన నిర్ణయమే తీసుకుందని చెప్పుకోవచ్చు. దీనివల్ల అయితే సామాన్యులకు కొంతవరకు జేబుకు భారంగా మారక తప్పని పరిస్థితి అయితే ఉందని చెప్పచ్చు. దానికి అనుగుణంగా కూడా ఇక నుంచి వాళ్ళు కూడా సర్దుకుపోవాల్సిన పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద రిజిస్టర్ పోస్ట్ అనేది ప్రస్తుతం ఇక్కడ నుంచి భవిష్యత్తులో ఆ పదం తపాలా శాఖలో ఇక వినపడక తప్పని పరిస్థితి అయితే నెలకొందని చెప్పచ్చు. ఇది దేశవ్యాప్తంగా ఏదైతే కేంద్ర ఆధ్వర్యంలోని తపాలా శాఖ తీసుకున్న తాజా నిర్ణయంతో ఇక నుంచి పూర్తి స్థాయిలో రిజిస్టర్ పోస్టు పూర్తిగా రద్దు చేయబడింది. పూర్తిగా స్పీడ్ పోస్టులో దాన్ని విలీనం చేశామని తపాలా శాఖ చెప్తున్న నేపథ్యంలో ఇంకా పోస్టల్కు వచ్చేవాళ్ళు కేవలం తమను పోస్టు చేయాలంటే